హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే బీఎస్ఎఫ్ నుంచి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోస్ని లైక్ చేస్తూ హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ అనే ఉద్యోగాలు మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 3588 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఓవరాల్గా. దాంట్లో 3406 వేకెన్సీస్ మేల్కి అయితే ఉన్నాయి, అలాగే 182 వేకెన్సీస్ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి పే స్కేల్ చూసుకున్నట్లయితే పే లెవెల్ 3 ప్రకారంగా మనకు బేసిక్ పేనే 21,700 నుంచి 69,100 రూపీస్ అయితే బేసిక్ పేనే ఉంటుంది. కాబట్టి సో మీరు అన్ని అలవెన్స్లు కలుపుకుంటే మీకు స్టార్టింగ్ శాలరీ 35,000 నుంచి 40,000 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. సో మీరు అప్లై చేసే సమయంలో ఏదైనా ఒక పోస్టుకి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అన్ని పోస్టులకు అయితే అప్లై చేసుకోవడానికి మీకైతే ఛాన్స్ లేదు. ఈ ఉద్యోగాలకు కానీ అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీ. సో అది చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీ అలాగే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకు 100 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అలాగే జిఎస్టీ 18% 50 రూపీస్. సో 100 + 50 150 రూపీస్ అయితే మీకు అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. సో అదైతే ఆన్లైన్లో పే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ అలాగే ఎస్సీ ఎస్టీ బీఎస్ఎఫ్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎలాంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు అయితే 150 రూపీస్ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 25 ఇయర్స్ అయితే ఉండాలి. సో 18 to 25 ఇయర్స్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు జనరల్గా. అలాగే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ అయితే ఉంటుంది. సో 25 + 5 30 ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళు 3 ఇయర్స్ ఉంటుంది కాబట్టి 28 ఇయర్స్ వాళ్ళకు ఓబీసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ కార్పెంటర్, కానిస్టేబుల్ ప్లంబర్, కానిస్టేబుల్ పెయింటర్, కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్, కానిస్టేబుల్ పంప్ ఆపరేటర్, కానిస్టేబుల్ అప్హోస్టర్ అనే పొజిషన్స్కి ఈ పోస్టులకి మీరు ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. ఎస్ఎస్సితో పాటు ఐటీఐ కూడా ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. సో 2 ఇయర్స్ ఆఫ్ కోర్స్ ఏదైతే ఉంటుందో 2 సంవత్సరాలు చేసినటువంటి ఐటీఐ మాత్రమే క్వాలిఫై అనేది అవుతుంది. సో ఎస్ఎస్సి తర్వాత ఐటీఐ కూడా ఉండాలి. దాంతోపాటుగా మీకు కానిస్టేబుల్ కాబ్లర్, కానిస్టేబుల్ టైలర్, కానిస్టేబుల్ వాచ్మెన్, కానిస్టేబుల్ బార్బర్, కానిస్టేబుల్ స్వీపర్, కానిస్టేబుల్ ఖోజీ ఈ పోస్టులకు సంబంధించి ఎస్ఎస్సి పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటు మీకు ఏదైతే ఉందో కాబ్లర్ కానీ టైలర్ కానీ వాచ్మెన్ దాంట్లో మీకు ప్రొఫిషియన్సీ అయితే ఉండాలి. అంటే మీరు ఖచ్చితంగా ఆ వర్క్ అయితే వచ్చి ఉండాలి. ఎందుకంటే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు మీకు ఆ ట్రేడ్ టెస్ట్ అనేది పెడతారు. సో మీరు ఎలా చేస్తున్నారు అనేది ఆ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు టెస్ట్ పెట్టి మిమ్మల్ని అయితే క్వాలిఫై చేస్తారు. సో దీనికి ఎస్ఎస్సి పాస్ అయితే సరిపోతుంది. కానిస్టేబుల్ కుక్, కానిస్టేబుల్ వాటర్ క్యారియర్ అండ్ కానిస్టేబుల్ వెయిటర్ అనే ఉద్యోగాలకు గాను మీరు ఎస్ఎస్సి పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటు ఫుడ్ ప్రొడక్షన్ అలాగే కిచెన్లో మీకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి సర్టిఫికేట్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు గాను ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది, మనందరికీ తెలిసిన విషయమే. సో అది వచ్చేసి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎవరైతే అందరూ ఉన్నారో సో వాళ్ళకి మేల్కి వచ్చేసి 165 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి 75 నుంచి 80 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 155 సెంటీమీటర్స్ అయితే హైట్ అనేది ఉండాలి. ఫీమేల్కి అయితే చెస్ట్ అయితే అవసరం లేదు. మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే పెడతారు. దాంతోపాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. సో దీంట్లో మీకు 5 కిలోమీటర్స్ అయితే రన్నింగ్ అనేది ఉంటుంది. సో 5 కిలోమీటర్స్ రేస్ అయితే చేయాల్సి ఉంటుంది. అది వచ్చేసి 24 మినిట్స్లో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి 1.6 కిలోమీటర్స్ అంటే 1600 మీటర్స్ 830 మినిట్స్లో మీరైతే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో దీంట్లో మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది, మీకు దీంట్లో ఎలాంటి మార్క్స్ అయితే యాడ్ అవ్వవు. బట్ ఖచ్చితంగా మీరైతే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఫేజ్ 2లో మీకు రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఈ రిటన్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మీకు 100 మార్క్స్కి అయితే ఉంటుంది. సో దీంట్లో మీరు ఖచ్చితంగా క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 35% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే 33% మార్క్స్ వస్తే సరిపోతుంది. మిగతా వాళ్ళకి 35% అయితే మార్క్స్ అనేది రావాలి.
అయితే మీకు ఈ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయినా ఉండొచ్చు, లేదంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయినా ఉంటుంది. కాకపోతే మీకు ఇది ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. సో చక్కగా మీరైతే రాసుకోవచ్చు. దీనికి 100 మార్క్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ 4 టాపిక్స్ ఉన్నాయి. ఈ 4 టాపిక్స్ నుంచి మీకు 100 క్వశ్చన్స్ అయితే వస్తాయి. 100 మార్క్స్ ఉంటుంది. 2 అవర్స్ టైం అయితే ఉంటుంది. సో ఈ 2 అవర్స్లో మీరైతే ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు ఈ ఎగ్జామ్ అయితే ఎస్ఎస్సి స్టాండర్డ్స్లోనే ఉంటుంది. థర్డ్ ఫేజ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. సో అన్ని సర్టిఫికేట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తారు. దాని తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఈ ట్రేడ్ టెస్ట్ వచ్చేసి ఎవరికి ఉంటుందంటే ఇక్కడ కాబ్లర్, అలాగే టైలర్, అలాగే వాషర్మెన్, బార్బర్, స్వీపర్, కోజీ అనే ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో దీంట్లో కూడా మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. దాని తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో మెడికల్ ఎగ్జామినేషన్ ఏంటి అంటే మీరు మెడికల్ హెల్తీగా ఉన్నారా లేదా, మెడికల్గా ఫిట్ ఉన్నారా లేదా అనేది చెక్ చేస్తారు. సో ఇది ప్రతి ఒక్కరికైతే చేస్తారు కాబట్టి. సో మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోతే ఫైనల్గా మీకు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో మెరిట్ లిస్ట్లో ఎవరైతే పేర్లు అయితే ఉంటాయో వాళ్ళైతే ఖచ్చితంగా సెలెక్ట్ అయినట్టే. సో ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మీకు బిఎస్ఎఫ్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో rectt.bsf.gov.in అనే వెబ్సైట్లో ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే పెడతారు. సో దాంట్లో ఆ లిస్ట్లో ఉన్న పేర్లలో మీ పేరు ఉంటే మీరైతే జాబ్కి సెలెక్ట్ అయినట్టే. అప్లై అంటే ఖచ్చితంగా ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు. దీనికి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. rectt.bsf.gov.in అనే వెబ్సైట్ నుంచి మీరు ఆగస్టు 23, 2025 లోపు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ అయితే ఆగస్ట్ 23 అయితే ఉంది. సో ఆ లోపు అయితే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్ బిఎస్ఎఫ్ నుంచి కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.